జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తాతయ్య గారు లేవండి. మిమ్మల్ని తాతయ్య గారు లేవండి. లెమ్మంటుంటే వినపడట్లేదా? నేనంటే కోపమా? దేనికి కోపం? ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు సంగీతమే రాదు. మీరు పాట పాడితే తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. అన్నయ్య, మీరు ఎప్పటికీ గాన కోకిల కాలేరు. ఆ పేరుని మీరు మార్చేసుకోండి. రోజు మీరు పాట పాడి హింస పెట్టేవాళ్ళు కదా. ఇక ఆ గోల తప్పిందని పండగ చేసుకుంటాం. ఇప్పుడు మీరు సాధన చేసే సంగీత వాయిద్యాల్ని బయట పారేస్తాను. మీకు సంగీతం రాదు, పాడటమే రాదు. తాతగారు. తాతయ్య ఏమండి? తాతయ్య, నేను నిజమే చెప్తున్నాను. మీరు కొట్టినా సరే మీకు సంగీతం రాదు, రాదు. ఏమండి? మీకు సంగీతమే రాదు, 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 రాదు. అమ్మగారు, అయ్యగారు మనకు దక్కారండి. మనిషిని కదిలించే శక్తి పాటకి అక్షరాలకి ఉందంటారు. ఇవాళ నువ్వు అదే చేసావమ్మా. పూర్తిగా కోమాలోకి వెళ్ళిన మనిషిని మళ్ళీ మామూలు మనిషిని చేశావు. గురువుగారు, మీరు ఎక్కువగా ఎక్సైట్ అవ్వకండి. ఇక మీకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాను. తాతయ్య, తాతగారు ఉంది కదా. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని ఈ అమ్మ పసుపు కుంకాలు నిలబెట్టడానికే వచ్చింది. అంతా చక్కబడుతుంది. నాకా నమ్మకం ఉందండి. నాకు లేదు. లేదండి, చిన్నవాడైనా మన బాబీ ఒక మంచి మాట చెప్పాడు. భార్యాభర్తల మధ్య ప్రేముంటే వాళ్ళని ఆ భగవంతుడు కూడా వేరు చేయలేరని. అది నిజం. ఇప్పుడెందుకు భయం? మన మధ్య వాళ్ళు చెప్పినట్టు ప్రేమ ఉందంటావా? ఎందుకు లేదండి? చూడుగుండమ్మా, నిన్ను బాధ పెట్టాలని కాదు, కాసేపు ఓపెన్గా మాట్లాడుకుందామా? నిన్నెప్పుడైనా ప్రేమగా చూశానా నేను? నువ్వు అంటుంటావుగా, మనస్ఫూర్తిగా మీ అంతటా మీరే నన్ను భార్యగా దగ్గర తీసుకునే రోజు వస్తుంది అని. నేనెప్పుడైనా ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకున్నానా? ప్రేమ లేనప్పుడు, భగవంతుడు మనం విడిపోవాలని రాత రాసినప్పుడు ఈ పరిహారాలు పనిచేస్తాయా? మనం పిచ్చి కాకపోతే. విడిపోవాలనేదే రాత అయినప్పుడు పూజ చేయించినా విడిపోతాం, చేయించకపోయినా విడిపోతాం. ఇంతటి దానికి ఇంకా ఇక్కడే ఉండి ఎందుకీ తాపత్రయం? అందుకే ఇవేం వద్దాం, రేపే మనం మన ఊరు వెళ్ళిపోదాం. ఏమండి,
మనిషికి ఏదో ఒక రోజు చావొచ్చి తీరుతుందని అందరికీ తెలుసండి. అలా అని రోడ్డు మధ్యలో పడుకుంటామా? ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు పరిహారాలు చేసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం తప్పు కాదు కదండి. గుళ్ళో పెరిగే మొక్కైనా సమయానికి నీళ్లు పొయ్యకపోతే ఎండిపోతుంది. జీవితం కూడా అంతేనండి. రోగాల్ని బట్టి మందు, పరిస్థితుల్ని బట్టి పరిహారం. నువ్వెన్ని చెప్పినా నాకైతే హోప్ లేదు. సరేనండి, ఆ అఘోరా చెప్పడం పక్కన పెట్టండి. మీకు నాతో విడిపోవాలనుందా? నేను అలా అనడం లేదు. ఏ? విడిపోవాలని లేదు అంటే కలిసి ఉండాలని ఉన్నట్టే కదా. నిజంగా ఆ దేవుడు ఏమనుకుంటున్నాడో, మీ మనసులో నా గురించి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ గుండమ్మ బ్రతికుండేది అది మీతోనే. చనిపోయింది అంటే అది మీ చేతుల్లోనే. దాన్ని ఆ దేవుడు కూడా మార్చలేడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.